morning everyone. This is Dr. Kalyani, working at Kalyani Liver Care, consultant liver physician కాను. ఈరోజు మనం కామన్గా వచ్చే కంప్లైంట్స్ ఓపీడీకి లైక్ లో బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకున్నాము. లో బ్యాక్ పెయిన్ ఎవరికైనా రావచ్చు, మన టీన్స్ నుంచి అడల్ట్స్ వరకు. కారణాలు చాలా ఉంటాయి. మోస్ట్ కామన్గా టీన్స్లో యంగ్ అడల్ట్స్లో మనం కామన్గా చూసే కంప్లైంట్ might be secondary to sedentary lifestyle, physical inactivity, and prolonged sitting and inappropriate posturing during sitting. ఇవి కామన్ కంప్లైంట్స్. అండ్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ ఇన్అప్రోప్రియేట్లీ. చాలా మందికి ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాలంటే ముందరికి బెండ్ అయ్యి స్పైన్ దగ్గర లిఫ్ట్ చేయడం అనేది అలవాటు. దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. అది చేయడం వల్ల మీరు ఆ బరువు అంతా స్పైన్ మీద వేస్తున్నట్టు. రాదర్ దాన్ డూయింగ్ దట్ యూ హ్యావ్ టు సిట్ స్ట్రైట్ డౌన్, టేక్ ద వెయిట్ అండ్ నిలబడాలి. దానివల్ల ఏంటంటే స్పైన్ మీద ఎక్కువ ప్రెషర్ అనేది పడుతుంది. ఇదే కాకుండా ఎల్డర్లీలో ఎస్పెషల్లీ కామన్గా పెరిమెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్ లేడీస్ కానీ లేదా ఎల్డర్లీ మెయిల్స్లో కామన్గా ఈ లో బ్యాక్ పెయిన్కి కాజెస్ చాలా ఉంటాయి. లైక్ సెకండరీ టు ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, డిస్క్ కొలాప్స్, డిస్క్ హెర్నియేషన్, ఇవన్నీ మోస్ట్ కామన్ కాజెస్ అడల్ట్స్లో మనం చూసేది. ఎవ్రీవన్ విత్ లో బ్యాక్ పెయిన్ ఫస్ట్ దే హ్యావ్ టు కరెక్ట్ దేర్ పోస్చర్ అండ్ వాళ్ళు కూర్చునే విధానం, లైక్ కూర్చున్నప్పుడు ఎక్కువసేపు కూర్చున్నప్పుడు బ్రేక్ తీసుకుని అలా ఇలా నడవడం, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కామన్గా చేయాలి. అండ్ వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఇందాక నేను చెప్పిన విధంగా వెయిట్స్ లిఫ్ట్ చేయడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ చేసేప్పుడు కరెక్ట్ కాలేదు, బ్యాక్ పెయిన్ ఏమైనా కన్సిస్టెంట్గా ఉంది అంటే బెటర్ టు కన్సల్ట్ నియర్ బై లివర్ ఫిజిషియన్.